ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇప్పటికే ఉత్కంఠ కొనసాగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తుంది. బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 27 నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది. రేపు బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్లీలా మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నాయకులు, పలువురు కేంద్ర మంత్రులు, భారత్లోని విదేశీ దౌత్యవేత్తలు హాజరు కానున్నారు. కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ సందీప్. ఎటకేళ్లకు ఢిల్లీకి సంబంధించి బీజేపీ సీఎం ఎవరైనా దానిపైన రేపు క్లారిటీ రాబోతుంది. రేపు బీజేపీ ఎల్పీ భేటీ ఉండబోతోంది. రేపు సాయంత్రం కల్లా ఢిల్లీ సీఎం ఎవరనే దానిపైన ఒక పూర్తి స్థాయిలో బీజేపీ స్పష్టత ఇవ్వబోతోంది. మొత్తంగా 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని ఆదరించబోతోంది బీజేపీ. సో ఈ మొత్తం కూడా ఢిల్లీకి సంబంధించిన సీఎం కు సంబంధించి ఎవరు అనే దానిపై ఉత్కంఠగా గత 10 రోజులుగా, అంటే దాదాపుగా 8వ తేదీన ఫలితాలు వచ్చాయి. ఈ 10 రోజుల నుంచి ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు ఈ ఎల్పీ భేటీ ఉండబోతుంది. ఎల్పీ భేటీలో ఫైనల్ గా ఒక పేరును సీఎం సంబంధించిన ఒక ఎల్పీ నేతగా, బీజేపీ ఎల్పీ నేతగా ఎన్నుకోబడుతున్నారు. వాళ్ళే సీఎం గా ఉండబోతున్నారు. సో మొత్తంగా ఈ సీఎం రేస్ లో ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం రేఖా గుప్తా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా సో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సో మొత్తం బీజేపీ నుంచి చాలా రోజుల నుంచి బీజేపీలో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటూ వస్తుంది. బీజేవైఎం నుంచి మొదలు పెడితే కౌన్సిలర్ గా, అదేవిధంగా మహిళా మోర్చా, ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అదే ప్రస్తుతం జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. సో ఈ రేఖా గుప్తా ఈజ్ ద ఫస్ట్ పర్ఫెక్ట్ చాయిస్ అనేది బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో సుష్మా స్వరాజ్ ఢిల్లీ సీఎం గా పనిచేశారు. ఇప్పుడు సుష్మా స్వరాజ్ తర్వాత రేఖా గుప్తా మరోసారి ఢిల్లీ సీఎం కాబోతున్నారు. అంటే ఒక మహిళ బీజేపీకి సంబంధించిన అటువంటి ముఖ్యమంత్రి కాబోతుందని చెప్పేసి కొంత బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించిన పాలిత రాష్ట్రాల్లో సీఎంలు అంతా కూడా ఆల్మోస్ట్ అంతా కూడా మహిళలు ఎక్కలేరు. సో మొదటిసారిగా ఒక మహిళ సీఎం గా రికార్డుగా సాధించబోతున్నట్టుంది రేఖా గుప్తా. సో యంగ్ ఏజ్ లో రేఖా గుప్తా బీజేపీకి సంబంధించి సీఎం అభ్యర్థిగా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో రేఖా గుప్తా అయితే పార్టీని, అదే ఢిల్లీని మంచిగా లీడ్ చేయగలుగుతుంది. పార్టీని పాలన పరంగా మంచిగా అందిస్తుందని ఒక పూర్తి భరోసా బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికి ఏంటంటే గతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి లాస్ట్ మూమెంట్ లో కేజ్రీవాల్ రిజైన్ చేసిన తర్వాత అతిశి బీజేపీకి సంబంధించి అదేవిధంగా సీఎం అభ్యర్థిగా సీఎం గా ఉంటూ వస్తుంది. సో ఇప్పుడు ఆమె తర్వాత అదే కొనసాగిస్తూ ఒరవడిగా ఒక మహిళను, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ సీఎం కూడా చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్, ఇప్పుడు రీసెంట్ గా అతిశి, తర్వాత రేఖా గుప్తా. సో రేఖా గుప్తా కూడా నెక్స్ట్ ఢిల్లీ సీఎం గా అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఫైనల్ గా రేపు ఈ రేఖా గుప్తా సంబంధించి ఒక ఫైనల్ అవుట్కమ్ రాబోతోంది. అదే సందర్భంలో నెక్స్ట్ మంత్రుల లిస్ట్ కూడా ఎవరెవరు మంత్రులు ఉంటారనేది కూడా రేపు ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం ఎంపిక ప్రక్రియ రేపు సాయంత్రం ముగుస్తోంది. దాని తర్వాత ఎల్లుండి 20వ తేదీన పెద్ద ఎత్తున ఢిల్లీ రామ్లీలా మైదానంలో సంబంధించి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. దీనికి సంబంధించి ప్రధాని మోడీ, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన సీఎంలు అందరూ కూడా, పాలిత రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు, ముఖ్య నాయకులు, దీంతో పాటుగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా హాజరై ఈ యొక్క ఢిల్లీ దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఢిల్లీకి సంబంధించి ప్రమాణ స్వీకారాన్ని పెద్ద ఎత్తున ఆర్భాటంగా చేయాలని బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే దాదాపుగా నియర్ బై 3 దశాబ్దాల కళ నెరవేరుతుంది. సో 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మరోసారి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. సో ఈ సందర్భంలో దీని పెద్ద ఎత్తున ఢిల్లీకి సంబంధించి, ఎందుకంటే ఇప్పటి వరకు దేశ రాజ్యం మొత్తంగా కూడా 3 టర్మ్ లో బీజేపీ కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటికీ ఢిల్లీలో గెలవలేదని ఒక అది ఉండేది. సో దాన్ని మొన్నటి రీసెంట్ ఎన్నికల్లో దాన్ని కూడా రికార్డు తిరగరాసింది. బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. సో ఇక్కడ నుంచి ఇక మొత్తంగా బీజేపీ ఢిల్లీ భవిష్యత్తులో ఢిల్లీదే నినాదం, బీజేపీదే నినాదం ఉండాలి, బీజేపీ గెలవాలి, ఆ విధంగా మనం అడుగులు వేయాలి. సో దాంట్లో భాగంగానే రేఖా గుప్తాను
సీఎం క్యాండిడేట్ గా ఎంపిక చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే బీజేపీ చాలా మొత్తం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కైవసం చేసుకున్నప్పటికీ కళ్ళ ముందు చూస్తే ఎదురుగా ఉన్నటువంటి ఢిల్లీలో మనం అధికారాన్ని కైవసం చేసుకోలేదనే ఎప్పటికైనా ఒక అది ఉండేది. దాన్ని మొన్నటి ఎన్నికలతో ఫుల్ స్టాప్ పెట్టింది. సో ఎల్లుండికి సంబంధించి రేపు ఎల్పీ భేటీ, అదేవిధంగా ఎల్లుండి ప్రమాణ స్వీకార కార్యక్రమం సంబంధించి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు సందీప్.